వెల్కమ్ టు యాదవ్ ఫుడ్ ఫ్యాక్టరీ. ఈరోజు మీకోసం ఒక స్పెషల్ వీడియో తీసుకొచ్చాను. అది వచ్చేసి క్యాబేజీ పకోడీ చేయబోతున్నాను. ఎప్పుడు ప్రతిసారి ఆనియన్ పకోడీ కాకుండా క్యాబేజీ పకోడీ కూడా చాలా టేస్టీగా ఉంటుంది. అండ్ ఆనియన్ చాలా కాస్ట్లీ అయిపోయింది కదా, సో క్యాబేజీ పకోడీతోనే మనం ఇప్పుడు పకోడీ చేసుకుందాం. దీనికోసం నేను క్యాబేజీ అనేది ఇలా సన్నగా తరిగి పెట్టుకున్నాను. అలాగే కొద్దిగా కరివేపాకు, పుదీనా కూడా తరిగి పెట్టుకున్నాను. ఒకవేళ మీ దగ్గర కొత్తిమీర ఉంటే కొత్తిమీర కూడా వేసుకోవచ్చు, చాలా బాగుంటుంది కాంబినేషన్. సో నెక్స్ట్ వచ్చేసి మనం శనగపిండి తీసుకోవాలండి. ఈ శనగపిండి తీసుకొని ఇందులో మనకి సరిపడంత సాల్ట్, అలాగే సరిపడంత కారం వేసుకోవాలి. అయితే మనం ఆనియన్ పకోడీ లాగా క్యాబేజీ పకోడీలో సాల్ట్ ఎక్కువ వేయకూడదు, ఎందుకంటే క్యాబేజీలో కొద్దిగా సాల్ట్ వేసినా ఎక్కువ సాల్ట్ అయిపోతుంది. కొద్దిగా చెక్ చేసుకొని వేసుకోండి. సాల్ట్ తక్కువ వేసుకోవడం బెస్ట్, క్యాబేజీ పకోడీలో సాల్ట్ ఎక్కువ అయిపోతుంది కాబట్టి చూసుకోండి. కొద్దిగా కారం కూడా వేసేసాము. కారం కూడా వేసేసి ఈ కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇది మనం టేస్ట్ కోసం మాత్రమే, మీకు ఇష్టం ఉంటే వేసుకోవచ్చు లేకపోతే లేదు. ఇందులో ముందుగా కట్ చేసి పెట్టుకున్న కరివేపాకు, అలాగే పుదీనా, ఇవన్నీ కూడా వేసేసి కలిపేస్తాను అనమాట. సో ఇది క్యాబేజీ పకోడీ కదా, ఇవన్నీ ఎందుకు అంటే ఇది మనకి టేస్ట్ మధ్యలో తగలడానికి. మీరు కావాలంటే పచ్చిమిరపకాయలు కూడా వేసుకోవచ్చు, క్రిస్పీగా చాలా టేస్టీగా ఉంటాయి. సో మనం ముందుగా సన్నగా తరుక్కున్నాం కదా, ఆ క్యాబేజీ అనేది వేసుకోవాలి. ఎంత సన్నగా తరిగితే అంత క్రిస్పీగా వస్తుంది. అయితే చాలామంది చేసే మిస్టేక్ ఇదే అండి, పకోడీ చేసేటప్పుడు మ్యాక్సిమం పకోడీ పిండిలో ఆయిల్ కలపకుండా దీంట్లో వచ్చే వాటర్ కలపకుండా దీంట్లో వచ్చే వాటర్తోనే దీన్ని మిక్స్ చేసుకోవాలి. పల్చగా ఇలా చుక్కల్లాగా కలుపుకుంటూ ఇలా గట్టిగా పిండిని చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక బాండీలో ఆయిల్ తీసుకుంటున్నాను. ఆయిల్ వేడెక్కిన తర్వాత మనం ముందుగా రెడీ చేసుకున్న క్యాబేజీ పిండి ఏదైతే ఉందో దాన్ని ఇందులో చిన్న చిన్న పకోడీలాగా వేసుకోవాలండి. వాటర్ వేస్తే ఆయిల్ ఎక్కువ లాగుతుంది, అలాగే మీకు మెత్తగా ఇలా పిండి ముద్దల్లాగా వస్తుంది. వాటర్ వేయకుండా చాలా తక్కువ క్వాంటిటీతో ఇలా పిండిని పిసుక్కుంటే మనకి పకోడీ అనేది చాలా క్రిస్పీగా, మనకి టీ హోటల్స్లో ఇలా మనకి క్రిస్పీగా చేసి పెడతారు కదా, అంత క్రిస్పీగా వస్తుంది. చూడండి, మనకి ఆనియన్ పకోడీ కూడా పనిచేయదు దీని ముందు. సో మీరు తప్పకుండా ట్రై చేయండి. ఇది బిగినర్స్కి కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చు అన్నమాట. వావ్, చూస్తున్నారు కదా ఎంత కలర్ఫుల్గా టేస్టీగా రెడీ అయిందో. సో తప్పకుండా ట్రై చేయండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయడం, షేర్ చేయడం, కామెంట్ చేయడం మర్చిపోకండి. టాటా, బాయ్ బాయ్, లవ్ యూ ఆల్.